2023కి ముందు 2011 నుంచి 2023 మధ్య కొన్న వాహనాలు ఇక E20 పెట్రోల్ వాడేటప్పుడు ఒకటి మైలేజ్ తగ్గుతుంది, లోపల కొన్ని పార్ట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఓకే, ఉంటుంది. మరి దానికి సరే ఇప్పుడు ఇలా జరుగుతుంది, మనం దీనికి ఇన్సూరెన్స్ కంపెనీలు మరి రెస్పాండ్ అవుతాయా? ఎందుకంటే మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాం, మీరైనా నేనైనా ఒక కారు 2 వీలర్ కొంటున్నాం, ఇన్సూరెన్స్ అనేది మస్ట్. మరి ఇప్పుడు ఈ విధంగా E20 వాడకం వల్ల 2023 ముందు 2011-23 మధ్య వాడే వాహనాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమన్నా పాజిటివ్ రెస్పాండ్ అవుతారా? ఇన్సూరెన్స్ వాళ్ళు ముందే చెప్పేశారు మాకు దీంతో సంబంధం లేదని. ఓకే, వాళ్ళు దీన్ని క్లెయిమ్ ఇవ్వమని చెప్పేశారు. గవర్నమెంట్ కూడా ఇవ్వదు. ఓకే, దీనికి అటువంటి ఇది ఏమి ఇవ్వదు కాబట్టి ఇంకా ప్రజలు ఈ విషయంపై ఎప్పటికప్పుడు ఈ మెకానిక్ సంప్రదించుకోవడం ద్వారా చేసుకుంటుండాలి. మరి చూద్దాం గవర్నమెంట్ ఏమన్నా దీనికి ఏమైనా సబ్స్టిట్యూట్ మెకానిజం మోటార్ కానీ ఇస్తుందేమో, మనం వేచి చూద్దాం. ఇంకా నెల టైం ఉంది కదా. ఎందుకంటే ఇదే ఇష్యూ మీద సుప్రీంకోర్టు కూడా చాలా మంది వెళ్ళారు, బట్ సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో నేను జోక్యం చేసుకొని చెప్పేసింది. అవును, కాబట్టి ఇప్పుడు ఇన్ని మిలియన్ల బండ్లు ప్రమాదములు ఉన్నాయి కాబట్టి మామూలు తక్కువ సార్ నెంబరు. కాబట్టి బహుశా వీళ్ళందరికి కోసము ప్రభుత్వం ఏమైనా తప్పనిసరిగా వాళ్ళకి ఏదో మార్గం చూపించి వీళ్ళని రక్షిస్తుంది, ఏమి బాధపడని అవసరం. అవును, ఇప్పుడు మా ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళకి చాలా మందికి 2023 ముందు బైకులు, కార్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు E20 వాడడం వల్ల ఒకటి మైలేజ్ తగ్గుతుంది అన్నది ఒకటి, రెండోది లోపల పార్ట్స్ పాడవుతాయంటే మరి వాళ్ళకి ఏం చేయాలి అన్నది కొంచెం సమస్య. ఎందుకంటే అందరూ కొత్త బండి కొనుక్కునే అవకాశం లేదు, దానికి వేయౌట్ ప్రభుత్వమే చూపిస్తుందని మనం ఆశిద్దాం. అది కానీ ఇది మంచి మార్పు. ఇది అదే మార్పు మంచిదే, మరక మంచిదే అన్నట్టుగా మార్పు మంచిదే. కానీ ఈ సమస్య ఉంది, 2023 తర్వాత కొన్ని వాళ్ళు అందరూ లేరు కదా, లేదు ఈ వాహనాలు కొన్ని వాళ్ళు, వాళ్ళని ఏ విధంగా అడ్రస్ చేస్తారన్నది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇంతవరకైతే ఏం చెప్పలేదు గవర్నమెంట్. అవును, మరి చెప్తుందని ఆశిస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా మెకానిక్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు అని, అంటే మెకానిక్స్ కొంచెం దాన్ని ఏమైనా అడ్జస్ట్ చేయగలరా దీనికి తగ్గట్టుగా? అంటే ఇప్పుడు ప్లాస్టిక్ పార్ట్స్ కనుక ఖరాబ్ అయితే కొత్త తీసుకోవడమే, అంతగానే ఏం చేసేది ఏముంటుంది దాంట్లో. అవును, అది అంతగానే వేరే కొత్తగా చేసేది ఏముంటుంది. రెండోది హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ ట్రాఫిక్ వల్ల ఆల్రెడీ మైలేజ్ తక్కువ వస్తున్నాయి, అటు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. ఇంకా E20 వాడడం వల్ల ఇంకా మైలేజ్ తగ్గితే అంటే పాత వాహనాలకు అది అయితే ఇంకోటి ఏంటంటే మన దేశంలో వాహనాల లైఫ్ స్పాన్ 15 సంవత్సరాలే. అవును సార్, అవును 15 సంవత్సరాలే. కాబట్టి ఇప్పుడు 2023 ముందు కొన్నవి ఏ విధంగానైనా సరే దాన్ని అయిపోతాయి, కొనసాగించాలి వాళ్ళు, అంతే. ఇంకా దానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి పరిష్కార మార్గం లేదు. ఓకే సరే, ఒకవేళ E20 పెట్రోల్ మరి 1వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుంది కదా, ఇప్పుడున్న పెట్రోల్ లాంటి ధరే ఉంటుందా, లేదంటే E20 పెట్రోల్కి అదనంగా కొంత ధర పెరిగే ఛాన్స్ ఉందా? ఇప్పుడున్న ధరే ఉంటుందండి. ఇప్పుడు మన పెట్రోల్ 100% ప్యూర్ పెట్రోల్ ఏ ధర ఉంటుందో ఓకే దాదాపు అదే ధర ఉంటుందండి. ధర ఎక్కువ కానీ తక్కువ కానీ ఏమి ఉండదు, అదే ధర ఉంటుంది. ఓకే, ఎందుకంటే వ్యాట్ ఈ ట్యాక్సెస్ అవన్నీ కూడా గవర్నమెంట్ ఏం తగ్గించలేదు. అవును, తగ్గించలేదు కాబట్టి మనకు ఇప్పుడు ఏ ధర ఉన్నదో ప్యూర్ పెట్రోల్ అదే ధరకు E20 పెట్రోల్ కూడా దొరుకుతుంది. ఓకే, అంటే మామూలుగా క్రూడ్ ఆయిల్తో పోల్చుకుంటే ఇథైల్ ఆల్కహాల్ అనేది చాలా తక్కువ ధరకు దొరుకుతుంది, అంతే కదా సార్? అవును. అలాంటప్పుడు మరి రేటు తగ్గాలి కదా, ఎందుకు అదే రేటు ఉంటుంది? అదే సార్, ఈ వ్యాట్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, వ్యాట్ ఈ ట్యాక్సెస్ ఉన్నాయి కదా సార్, ఈ ట్యాక్సెస్ అంతే ఉన్నాయి కాబట్టి అది అంతగనంగా తగ్గవు. ఇంకోటి ఫ్యూచర్లో చూడాలి, మరి మన గవర్నమెంట్ తగ్గిస్తుందేమో చూడాలి. మరి అది మరి ఇథైల్ ఆల్కహాల్ ఈ తయారు చేసే సంస్థలు ఎక్కువ అయినట్లయితే ఒకవేళ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే రేటు తక్కువచ్చు. అయితే ఇంకో సమస్య ఏంటంటే మనం టీవీలలో కూడా చూస్తున్నాము, ఇథైల్ ఆల్కహాల్ పరిశ్రమల వల్ల రైతులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పి మనము తెలంగాణలో కొన్ని ప్రదేశాలలో రైతులు తిరగబడుతున్నారు. ఎందుకు సార్ అంటే ఇథైల్ ఆల్కహాల్ పరిశ్రమల నుంచి కొన్ని వ్యర్థాలు బయటకు వస్తాయి, ఆ వ్యర్థాలను వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి చెరువులలో కలిపినప్పుడు ఆ చెరువుల నీళ్లు జంతువులు కానీ పాయిజన్ అవుతున్నాయి. కాబట్టి అదొక సమస్య ఉన్నది. మీరు మనం చూసే ఉంటాము, తెలంగాణలో కొన్ని చోట్ల జరిగింది, రైతులు వద్దని అంటున్నారు వాళ్ళు. ఇదంతా ప్రాబ్లం ఉన్నది.